అందరికీ జై శ్రీరామ్ జై గణేష్. ఇప్పుడైతే ప్రజెంట్ నేను ధూళిపేటలో అయితే ఉన్నాను. సో మీకైతే ఇక్కడ ప్రజెంట్ అయితే ఇది వచ్చేసరికి అయితే నితిన్ సింగ్ కళాకారు అన్నమాట. సో ఇందులో ఏ విధంగా అయితే ఉన్నాయి అనేది మీకు కొన్ని మోడల్స్ అయితే చూపెడతాను. గణేష్ అయితే ఇంకా బుకింగ్ అయితే కంప్లీట్ కాలేదు. మీకు ఒకసారి వీడియో లేట్ చేయకుండా అయితే స్టార్ట్ అయితే చేస్తాను. మీరు తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ కొట్టండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే అయితే మనకి స్టార్టింగ్ అయితే కనిపిస్తుంది కదా, మనకి శివుని వేషం వేసినట్టు అయితే ఉంటాడు గణేశుడు అయితే. ఇంకా ఏంటంటే గణేశుడు స్పెషల్ అయితే అక్కడ 5 చేతులు అయితే ఉంటాయి, ఇక్కడ 5 చేతులు అయితే ఉంటాయి. టోటల్ 10 చేతులతో దర్శనమిస్తున్నట్టు అయితే కనిపిస్తాడు. అలాగే ఇక్కడ ఏంటంటే మెయిన్గా మనకి నందిపై అయితే కూర్చొని అయితే ఉంటాడు. గణేశుని చూస్తే అయితే మనకి ప్రతి ఒక్క దేవుడు అయితే కనిపిస్తాడు అనమాట. ఇంకా ఏమేమి డిఫరెంట్ ఉన్నది అంటే ఇందులో మనకి చూసుకుంటే అయితే మీద కిరీటం చూసుకోవచ్చు, ఇంకా పాము అయితే చూసుకోవచ్చు. ఒకసారి చూడండి, చాలా అంటే చాలా యూనిక్ స్టైల్లో ఉన్నాడు అనమాట గణేశుడు అయితే. ఇట్లాంటి గణేశుడు అయితే ఎక్కడైతే లేదు ధూళిపేటలో ప్రస్తుతానికైతే. మనకి ఈ గణేశుడు వచ్చేసరికి అయితే నితిన్ సింగ్ కళాకారులను ఉన్నదన్నమాట. తప్పకుండా అయితే విజిట్ అయితే కండి. అలాగే మీరు చూడండి, ఇందులో మనకు ఒక 2-3 మోడల్స్ అయితే ఉన్నాయి. బుకింగ్ అయితే కాలేదు, మీరు జల్దీ వచ్చి అయితే బుకింగ్ అయితే వేసుకోండి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మూషిక అయితే చాలా పెద్దగా అయితే ఇచ్చాయి. ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు మూషిక 6 ప్యాక్ తోటి అయితే ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ శివుని లాంటి గణేశుడు అయితే ఒకసారి చూడండి మీరే మీద. ఇంకా మనకి అక్కడ రుద్రాక్షలు అయితే కనిపిస్తున్నాయి కదా, ఇంకా ఆ చేతులలో అయితే డోలు అయితే పట్టుకుంటాడు. ఇంకొకటి మీద మనకి 2 చేతులు అయితే ఉన్నాయి కదా, అందులో మనకి త్రిశూలం అయితే పట్టుకుంటాడు. త్రిశూలం పట్టుకొని ఇట్లా చూపెట్టినట్టయితే కనిపిస్తుంది మనకి కిందికి అయితే. ఇంకా త్రిశూలం అయితే పెట్టలేదు, ఇంకా మధ్యలో పాము అయితే కనిపిస్తుంది కదా. సో చూడడానికి గిట్ట ఎంత బ్యూటిఫుల్ అంటే అంత బ్యూటిఫుల్ ఉన్నాడు అనమాట గణేశుడు అయితే. సో చాలా అంటే చాలా బాగున్నాడు. ఇంకా గణేశుడిని హైట్ వచ్చేసరికి అయితే ఒక 13 ఫీట్స్ అయితే ఉంటుంది. సో ఇంకా మనకి నదిలో నించున్నట్టయితే కనిపిస్తాడు గణేశుడు అయితే, నాట్యం చేస్తున్నట్టయితే. ఇంకా పాము అయితే ఉంటుంది, సో నంది అయితే ఉంటుంది. ఇవన్నీ వచ్చేసరికి అయితే వాటర్ టైప్ అయితే ఉంటుంది. ఒకసారి మీరే చూడండి, వాటర్ టైప్ అయితే ఉంటుంది. సో చూసారు కదా పాము చూసుకుంటే అయితే ఎంత నిజంగా ఉన్నట్టయితే కనిపిస్తుంది. మీరే చూడండి ఆ డిజైన్ కానీ ఏ విధంగా అయితే ఉందనేది. సో చూడడానికి గిట్ట నిజంగా ఉన్నట్టయితే కనిపిస్తుంది పాము అయితే. సో గణేశునికి అయితే మన 6 ప్యాక్స్ కానీ ఏ విధంగా అయితే ఉందని కనిపిస్తుంది కదా. ఇంకా డోలా కానీ అవన్నీ అయితే డిఫరెంట్ యూనిక్ స్టైల్లో ఉన్నాడు గణేశుడు అయితే. ఇంకా చేతులలోకి అయితే మనకి త్రిశూలం లాంటివి, శంఖం లాంటివి అవన్నీ అయితే వస్తాయి. ఇంకా పెట్టలేదు, ఇంకా గణేశుడిని బుక్ చేసుకున్న తర్వాతకి అప్పుడైతే పెడతారు. సో ఇంకా శాల్వా చూసుకుంటే అయితే ఆరెంజ్ కలర్లో ఏ విధంగా అయితే ఉందనేది కనిపిస్తుంది కదా. సో మీదైతే కిరీటంపై అయితే మన బ్యాక్గ్రౌండ్లో సూర్యుని రూపంలాగా అయితే కనిపిస్తుంది. సో కలరింగ్ అయితే ఎక్సలెంట్ వేశారు. షేడ్ కలర్లో వేశారు, కంప్లీట్గా ఒకటే కలర్ అయితే వేయలేదు. సో చూడడానికి షేడ్ కలర్లో. ఇందులో ఒక 3 మోడల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూపెడతాను చూడండి. ఇక్కడ వచ్చేసరికి అయితే డిఫరెంట్ కలర్. ఇక్కడ ఏంటంటే పంచకి డిఫరెంట్ కలర్ అయితే ఇచ్చారు. ఇంకొకటి గణేశునికి అయితే లైట్ బ్లూ కలర్లో అయితే ఇచ్చారు. అక్కడ వచ్చేసరికి అయితే సిమెంట్ కలర్లో అయితే ఇచ్చారు. ఇంకిక్కడ చూసుకుంటే అయితే ఇక్కడ త్రిశూలాలు అయితే రెడీ అయితే చేశారు కదా, ఇవన్నీ వచ్చేసరికి అయితే చేతులలో అయితే పెడతారనమాట. సో ఇక్కడ చూడండి బాణం అయితే ఇచ్చారు. ఇంకొక గణేశుడు ఏంటంటే ఇందులో బాణం అయితే పట్టుకుని అయితే ఉంటాడు. రాముని టైప్ అయితే ఉంటాడు. ఇంకొకటి శివుని టైప్ అయితే ఉంటాడు. మనకి ఇక్కడ చేతులలో అయితే కనిపిస్తున్నాయి కదా త్రిశూలం లాంటివి, శంఖం లాంటివి అవన్నీ అయితే ఉన్నాయి. ఇంకొకటి బాణం గిట్ట కనిపిస్తుంది కదా, రాముని టైప్ అయితే ఉంటాడు గణేశుడు అయితే. సో చూడడానికి అన్ని దేవుళ్ళ టైప్ అయితే ఉంటాడు గణేశుడు అయితే. సో ఇక్కడ చూసుకుంటే అయితే ఇంకో దేవుడు అయితే ఉంటాడు, ఇంకా పాము అయితే ఉంటుంది. సేమ్ మోడల్ కానీ డిఫరెంట్గా అయితే ఇక్కడ రాముని టైప్ అయితే మనకి బాణం అయితే ఇచ్చారు. ఇంకా అక్కడ బాణం అయితే ఇచ్చారు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసరికి అయితే ఇంకా డిఫరెంట్ మోడల్ అయితే ఉంది. ఇక్కడ ఏంటంటే మూషికపై అయితే గణేశుడు అయితే కూర్చొని అయితే ఉంటాడు, యుద్ధం చేస్తున్నట్టయితే కనిపిస్తుంది గణేశుడు అయితే. సో ఇక్కడ చూసుకుంటే అయితే కత్తిలు అయితే ఇచ్చాడు, ఇంకో చేతులలో అయితే త్రిశూలం అయితే ఇచ్చారు. టోటల్గా 8 చేతులతో అయితే దర్శనమిస్తున్నట్టయితే కనిపిస్తుంది గణేశుడు అయితే. తొండం చూసుకోండి, తొండంకి అయితే కుందన్స్ అయితే ఏ విధంగా అయితే పెట్టారనేది. సో ఇంకా కలరింగ్ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ వేశారు. సో మీరు ఒకసారి దగ్గరికి వెళ్ళి అయితే మనకి కుందన్స్ అయితే ఏ విధంగా అయితే ఉంది అనేది మీరే చూడండి. సో యుద్ధం చేస్తున్నట్టయితే కనిపిస్తాడు గణేశుడు అయితే. లైట్ బ్లూ కలర్లో ఎక్సలెంట్ ఉన్నాడు. ఇందులో మనకి ఓన్లీ 1 పీసే ఉంది, ఓన్లీ ఒక్కటే గణేశుడు ఉన్నాడు. ఈ గణేశుడు ఇంకా బుకింగ్ అయితే కాలేదు, జల్దీ వచ్చి అయితే బుకింగ్ అయితే చేసుకోండి. ఇంకా కొన్ని మోడల్స్ అయితే ఉన్నాయి, మీకు ఆ మోడల్స్ కూడా చూపెడతాను. ఇంకొకటి గణేశునికి ఏంటంటే స్పెషల్గా బ్యాక్ సైడ్ ఫ్రేమ్లో మీరే చూడండి ఎంత డిజైన్ అయితే ఇచ్చారనేది. సో చాలా డిజైన్ అయితే ఇచ్చారు. సో ఈ గణేశుడు వచ్చేసరికి అయితే ఒక 10 ఫీట్స్ అయితే ఉంటాడు. సో మీకు ఇంకా కొన్ని మోడల్స్ అయితే చూపెడతాను, బయట అయితే పెట్టారు. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే అయితే గణేశుడు అయితే మహారాజ్ టైప్ అయితే కూర్చొని అయితే ఉంటాడు. సో మీకే కనిపిస్తుంది కదా ఏ విధంగా అయితే ఉందనేది గణేశుడు అయితే. ఇందులో వచ్చేసరికి అయితే 2 మోడల్స్ అయితే డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసరికి అయితే బయట అయితే పెట్టారు ఇంకా 2 మోడల్స్ అయితే. ఇక్కడ చూడండి ఏ విధంగా అయితే ఉందనేది. మనకు హనుమంతుని గద అయితే కనిపిస్తుంది కదా, ఇంకా బ్యాక్ సైడ్లో ఫ్రేమ్ అయితే రామ్ అని అయితే ఉంటుంది. ఎక్సలెంట్ ఉన్నాడు. ఎందుకంటే మనకి ఇట్లాంటి గణేశుడు అయితే ఎక్కడైతే లేడు, మన ధూళిపేటలోనే ఉన్నాడు. ఇంకొకటి రామ్ అని ఉంది కదా మనకి, అది వచ్చేసరికి అయితే తిరగడం
తిరగడం అయితే జరుగుతుంది. ఇంకా మీకు ఆన్ అయితే వేయలేదు. ఇంకా షాల్వా గిట్ట చూసుకోవచ్చు. షాల్వా వచ్చేసరికి అయితే రెడ్ కలర్లో ఏ విధంగా అయితే ఉందనేది చాలా అంటే చాలా బాగుంది. యూనిక్ స్టైల్లో ఉంది గణేశుడు అయితే. సో ఇందులో 2 మోడల్స్ అయితే ఉన్నాయి. ఇంకా డిఫరెంట్ మోడల్ అయితే చూపెడతాను. సో ఇంకేంటంటే మనకి అక్కడ 4 చేతులు అయితే కనిపిస్తున్నాయి కదా. ఒక చేతిలో అయితే మనకు ఫ్లవర్ అయితే పట్టుకుంటాడు, ఇంకో చేతిలో కూడా ఫ్లవర్ అయితే ఉంటుంది. సో ఫ్లవర్ గిట్ట చూసుకోవచ్చు. ఒక ట్రెడిషనల్ లుక్ లాగా అయితే కనిపిస్తున్నాడు గణేశుడు అయితే. సో గణేశుడు టోటల్ హైట్ చూసుకుంటే అయితే ఫ్రేమ్తో కలిపి అయితే ఒక 17 ఫీట్స్ అయితే ఉంటుంది. నార్మల్గా ఫ్రేమ్ కాకుండా చూసుకుంటే అయితే ఒక 12 ఫీట్స్ అయితే ఉంటుంది. సో కలరింగ్ గిట్ట ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ వేశారు. ఎందుకంటే పంచకి ఇంత డిజైన్ అయితే ఎవ్వరైతే ఇయ్యారు. ఎందుకంటే చాలా మట్టుకైతే నార్మల్గా సింపుల్గా పంచ అయితే ఇస్తారు. సో ఇక్కడ చూసుకుంటే అయితే కంప్లీట్ డిజైన్ పంచ అయితే ఇచ్చారు. సో మీరు ఒకసారి కంప్లీట్గా చూడండి దూరంకెళ్ళి అయితే ఏ విధంగా అయితే ఉందనేది. సో చూసారు కదా, చాలా అంటే చాలా యూనిక్ స్టైల్లో ఉందన్నమాట గణేశుడు అయితే. సో ఇంకా ఇక్కడ పక్కనే చూసుకుంటే అయితే ఇంకొక మోడల్ అయితే ఉంది. సేమ్ మోడల్ కానీ కొంచెం డిఫరెంట్ అయితే ఉంటుంది. మహారాజ్ టైప్ అయితే కూర్చొని అయితే ఉంటాడు పీటపై అయితే. ఇంకొకటి ఇక్కడ పంచ చూసుకుంటే అయితే సింపుల్ అయితే ఇచ్చారు ఎల్లో కలర్లో. సో అలాగే మీద చూసుకుంటే అయితే షాల్వా అయితే కొంచెం డిజైన్ అయితే ఇచ్చారు గ్రీన్ కలర్లో. ఇంకా గణేశుడు వచ్చేసరికి అయితే క్రీమ్ కలర్లో చాలా లుక్ అయితే కొడుతున్నాడు. ఇంకా కిరీటంకి మనకి డిజైన్ అయితే చూసుకోవచ్చు. ఇంకా పైన వచ్చేసరికి అయితే త్రిశూలం టైప్ అయితే పెట్టారు. అక్కడ చూసుకుంటే అయితే రామ్ అని అయితే పెట్టారు. ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ త్రిశూలం టైప్ అయితే ఒక 10 త్రిశూలం లాంటివి అయితే పెట్టారు. ఇంకా అవైతే తిరగడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఇంకా ఆన్ అయితే వేయలేదు, ఇంకా తిరగడం అయితే జరుగుతుంది. సో చూడడానికి గిట్ట చాలా బ్యూటిఫుల్ అయితే కనిపిస్తున్నాడు. ఒకసారి మీరే కంప్లీట్ డీటెయిల్ అయితే చూడండి ఒకసారి ఎట్లున్నదని. సో చూసారు కదా, కంప్లీట్గా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉన్నాడు. మీరు తప్పకుండా అయితే ప్లేస్ అయితే విజిట్ అవ్వండి. మనకి ఇంకా 2-3 మోడల్స్ అయితే ఉన్నాయి, డిఫరెంట్ మోడల్స్. ఇంకా కలరింగ్ అయితే కంప్లీట్గా అయితే వేసేసారు. ఇంకా కొంచెం దుమ్ము అయితే పడ్డది. మీకు ఇంకా ఫోన్లో అంతా లుక్ కొట్టకపోయినా మీరు దగ్గరికి వచ్చి అయితే చూస్తే చాలా లుక్ అయితే కొడుతుంది. ఇంకా అదంతా క్లీన్ అయితే చేస్తారు. సో ఇంకా 2 మోడల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసరికి అయితే కవరింగ్ అయితే వేసారు. ఇక్కడ వచ్చేసరికి అయితే సేమ్ మోడల్, మీకు ఫస్ట్ మోడల్ అయితే చూశారు కదా, మీకు సేమ్ మోడల్లో మన బ్యాక్గ్రౌండ్లో రామన్ అయితే ఉంటుంది. సో చూడడానికి అయితే కంప్లీట్ బ్యూటిఫుల్ సెటప్తో అయితే ఉంటుంది గణేశుడు అయితే. సో పంచ అయితే ఎక్స్ట్రా అంటే ఎక్స్ట్రా కట్టారు. ఇట్లా డిజైన్ చూసుకొని ఒకసారి అయితే డిజైన్ అయితే ఎట్లుంది అనేది. సో చూసారు కదా, చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కొడుతుంది. ఇంకా మీకు ఇంకా తక్కువ ఫీట్ గణేశుడు కావాలంటే ఇంకా ఈ 3 మోడల్సే ఉన్నాయి. మీకు ఒకసారి చూపెడతాను చూడండి, బయట పెట్టారు ఆలవే ఇవన్నమాట. సో మీరు వచ్చి అయితే అడగండి రేట్ ఎంత ఉన్నాయి అనేది. నాకు తెలిసి అయితే తక్కువ రేట్లే ఉన్నాయి. అంటే ఇక్కడ చాలామంది అయితే కొనుక్కొని అయితే వెళ్తున్నారు. అంటే కొంచెం తక్కువనే రేట్లు అయితే ఉన్నాయి. ఇంక ఇక్కడ గణేశుడు చూడండి, బొజ్జ గణపయ్య సింపుల్ అయితే కూర్చొని అయితే ఉంటాడు. ఈ గణేశుడు వచ్చేసరికి అయితే కంప్లీట్గా ఒక 7 to 8 ఫీట్స్ అయితే ఉంటాడు. సో చూడడానికి అయితే బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ కొడుతున్నాడు సింపుల్గా. సో చూసిరు కదా, ఇంకా సింహంపై అయితే కూర్చొని అయితే ఉంటాడు. గణేశుడు వచ్చేసరికి అయితే చిన్నగా అయితే ఉంటాడు, నించొని ఉంటాడు. సింహం అయితే పెద్దగా అయితే ఇచ్చారు. ఇంకా మూషికని చూసుకుంటే అయితే చిన్నగా అయితే ఇచ్చారు. కవరింగ్ అయితే వేశారు కాబట్టి లైట్గా అయితే కనిపిస్తుంది.